తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగారం మోగినట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న విడుదల చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ తోటి ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 42% రిజర్వేషన్ అమలుతోనే ఎలక్షన్లకి వెళ్తున్నామని చెప్పేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆశావాహుల యొక్క మనసుల్లో వాళ్ళకి పోటీతత్వం పెరిగిపోయింది. అసలు 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా అనేటువంటి నేపథ్యంలోనే కోర్టులో ఉన్నటువంటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి 42% రిజర్వేషన్ ఎలా ఉండబోతుంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేటువంటి నేపథ్యంలో మనకి ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మనం ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు అవుతుందా, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎన్నికలు ఒకవేళ జరుగుతాయా, జరిగితే ఎలాంటి 42% రిజర్వేషన్ తోటి ఎలా ముందుకెళ్తుంది ప్రభుత్వం అనేటువంటి విషయాలపైన మనకి బీసీ నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి 42% రిజర్వేషన్ అమలుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకి వెళ్ళబోతుంది? అసలు ఈ 42% రిజర్వేషన్ కోర్టులో చిక్కు అనేటువంటి పర్యాయాలు ఏర్పడుతున్నాయి. వీటి నేపథ్యంలోనే ఎలా అమలు అవుతున్నాయి, 42% బీసీలకి జరుగుతుందా, అలా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్ళబోతుంది? బీసీ నాయకుడిగా మీరేం చెప్తారు? నమస్కారం అన్న. నిన్న కాంగ్రెస్ పార్టీ జీవో 9 తీసుకొచ్చి ఈరోజు 42% రిజర్వేషన్తో మేము స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామనే మాటను నిన్న చేయడం జరిగింది. అది ఏ రోజైతే పేపర్లో మామూలుగా 42% రిజర్వేషన్తో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు ఎన్నికలు పోతుందన్న తరుణంలోనే రెడ్డి జాగృతి వాళ్ళు మాధురెడ్డి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 42% స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ చిత్తశుద్ధి మాత్రం కనిపిస్తలేదు. ఎందుకొరకంటే ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న ఇష్యూ వాళ్ళు డెడ్లైన్ అక్టోబర్ 8 నాడు వాళ్ళ తీర్పును రిజర్వ్ చేశారు. అక్టోబర్ 8 తీర్పు రిజర్వ్ చేసుకొని నిన్న ఎన్నికల కమిషన్తో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ కేసు వాళ్ళు ఆ రోజు ఏదైతే ఈ పిటిషన్ రెడ్డి వాళ్ళు పిటిషన్ వేశారో ఆ పిటిషన్ చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జి గారు చెప్పడం జరిగింది. మీరు గతంలో 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న బిల్లుల మీద మీరు మళ్ళీ ఎట్లా జీవోని తీసుకొని వస్తారు, ఇది చెల్లుబాటు కాదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు ఏదో మేము రాష్ట్రంలో సాధించినట్లు, మేము ఏదో ఓవరాల్గా ఇంకా బీసీలకు మేమే వెనక ఉండి మేము అన్ని చేసిన విధంగా ఈరోజు ముందరికెళ్ళి నిన్న ఎలక్షన్ కమిషన్ చేత షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిలబడే జీవో కాదు, ఎన్నికలు వస్తారన్న నమ్మకం మాత్రం మాకు లేదు. ఎందుకొరకంటే ఆల్రెడీ 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఇది జరగదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34% రిజర్వేషన్ దానికి 2018లో పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి ఆ రోజు హైకోర్టుకు పోతే సేమ్ ఇప్పుడు ఏ విధంగా జరిగిందో అదే జరిగింది. దాని తదనంతరం కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రిటర్న్ పంపించింది. మీరు దీన్ని గాన మీరు రిటర్న్ తీసుకోకుంటే బీసీల రిజర్వేషన్ మేము పూర్తి స్థాయిలో చేయవలసి వస్తుంది, మీకు అవి కూడా రావని భయపడిస్తే రిటర్న్ వచ్చి ఆ రోజు ఎన్నికలు కూడా జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఒక రకంగా అవమానించడం, ఒక రకంగా మభ్యపెట్టడం తప్ప ఎలక్షన్కి పోయి ముచ్చట మాత్రం ఎక్కర్లేదు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఏదైతే చిత్తశుద్ధి చేస్తే ఖచ్చితంగా అయ్యేది. వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసి రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోకుండా ఈ రోజు వరకు ఆ ఎన్నిక 42%కి సంబంధించిన బిల్లు గురించి వీళ్ళొక చిత్తశుద్ధి లేకుండా ముందరకు పోతున్నారు కాబట్టి ఇది అయ్యే సమస్య లేదు. గతంలో తమిళనాడు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి వాళ్ళు ముందరికెళ్ళి ఆ రోజు జయలలిత గారు ఒక 2-3 నెలలు కష్టపడి ఆ రోజు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారు, అది సక్సెస్ అయింది. చట్టబద్ధత వస్తే తప్ప 42% రిజర్వేషన్ అమలు కావు. అది అంటే ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తెలియదని మేము అడుగుతున్నాం. తెలిసి కూడా ఈరోజు బీసీలను ఒక రకమైన మొబ్బులో పెట్టి మేము ఏదో సాధించాం, మేము ఏదో చేస్తామనే ఫీలింగ్తో ఈరోజు ముందరకు పోతున్నట్లు మాకు అనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు విడుదల చేసినటువంటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారము జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు కూడా ముందుగా నిర్వహించబోతుంది, తర్వాత స్థానిక సంస్థ సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించబోతుంది. ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ 42% రిజర్వేషన్గానే బీసీలకు న్యాయం చేస్తున్నట్టుగా నివేదికలు చూపిస్తున్నాయి. దీని పట్ల ఏమంటారు? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఈ 42% అమలు కాదని తెలిసి కూడా ఈరోజు రిజర్వేషన్లను ఎలక్షన్ కమిషన్ బయటికి రిలీజ్ చేయడంలో కూడా అదో రకమైన మోసమే. ఎందుకొరకంటే అది జరిగినాకిస్తే నీకు హైకోర్టు చాలా క్లియర్గా 8వ తారీఖు అని చెప్పినాక వీళ్ళు ఎందుకు షెడ్యూల్ రిలీజ్ చేసినో అర్థం కావట్లేదు. ఇంకోటి, ఆ రోజు కూడా సుప్రీంకోర్టు అంటే హైకోర్టు వాళ్ళు జడ్జి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా షెడ్యూల్ ఇచ్చినా ఏదైతే మాకు పిటిషన్ వచ్చిందో పిటిషన్ మేము వాదోపవాదాలు జరుగుతాయి, దీనిని ముందరకు పోతామని చెప్పారు. గతంలో మహారాష్ట్రలో చూడడం జరిగింది. మనం సేమ్ ఇదే రిపీట్ జరిగితే అక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా అక్కడ అంటే ఎలక్షన్ రద్దు చేయబడి అయితే ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందంటే మరి బీసీలను మోసం చేయడానికైనా లేకపోతే వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో
సో ఇది ప్రధానంగా వినపడుతున్నటువంటి బీసీ నాయకుల లోపల ఉన్నటువంటి వాదన. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని పెట్టుకోవడానికి మరోవైపు 42% రిజర్వేషన్తోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి స్పష్టంగా చెబుతున్న నేపథ్యం. నిన్నటితో ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ అయితే మొదలైపోయింది. ఆశావాహులందరూ కూడా పోటాపోటీన ఉరుతులుతున్నారు. కానీ 42% రిజర్వేషన్తో మాకు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అయితే అసలు కోర్టు తీర్పు ఎలా రాబోతుంది, ఈ కోర్టు తీర్పు 42% రిజర్వేషన్కి అనుకూలంగా వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీసీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా బీసీలకి అన్యాయం చేస్తుంది, కోర్టు తీర్పు క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఎలా వచ్చినప్పటికీ కూడా 9th షెడ్యూల్ ప్రకారం అయితే ఇది అమలు కాని హామీ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలోనే అసలు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, ఆశావాహులు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి పరిస్థితి ఉత్కంఠంగా నెలకొంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.